నమస్తే. మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ మహాజాతర ముగింపు దిశగా వేగంగా ప్రయాణిస్తోంది. ఇప్పటికైనా ఈ యాత్రకు నోచుకొని వారు ఈ వారం 10 రోజుల్లో బయలుదేరడం బెటర్ అని అంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ 47 కోట్ల మంది మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారట. మొత్తం మేళా పూర్తయ్యేసరికి 55 కోట్ల మంది దాటిపోతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఉత్సవం. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే లెక్కల కోణంలో కాదు, ఎంత భారీగా ఏర్పాట్లు చేశారనే కోణంలో మాత్రమే చూడాలి. అయితే మునుపెన్నడూ లేని రీతిలో యూపీలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లు ప్రశంసలు అందుకుంటున్నాయి. మొన్న 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవస్థల వార్తల నేపథ్యంలో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. దగ్గరుండి అధికారులకు సరైన మార్గదర్శనం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అయినా ఇంకా జనం పోటెత్తుతూనే ఉన్నారు. మరో 12 రోజుల్లో ఉత్సవ సమాప్తి కానున్న నేపథ్యంలో జనం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మహాకుంభమేళ మళ్లీ ఎన్నేళ్లకో రానుంది కాబట్టి ఈ జన్మలో దానిని సాకారం చేసుకోవాలని ఆశిస్తున్నారు. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తజనం తాకిడి జోరుగా కొనసాగుతోంది. అయితే కొంతలో కొంత సౌకర్యం గురించి ఆలోచిస్తే కాస్త రద్దీ తక్కువగా ఉండి తక్కువ అవస్థలతో మహాకుంభమేళ స్నానాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం రోజుల ప్రయాణం బెటరని అంటున్నారు ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులు. ఈసారి స్నానాలకు విశిష్ట తిథులు చూపిన టేబుల్ జనవరి 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. వీటిలో 5 తిథులు ఇప్పటికే అయిపోయాయి. ఇక మిగిలింది మహాశివరాత్రి. అదే రోజు ఉత్సవం పరిసమాప్తి. సో ఆ రోజు కూడా జనం తాకిడి విపరీతంగా ఉంటుంది. ఎటొచ్చి ఈ వారం 10 రోజులే భక్తుల తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది. రకరకాల అఖాడాలు ఇప్పటికే సర్దుకున్నాయి. కాకపోతే ఇప్పటికీ ట్రైన్ టికెట్లు వెయిటింగ్ లిస్టులోనే కొనసాగుతున్నాయి. ఫ్లైట్ టికెట్ల రేట్లు మరీ అడ్డగోలుగా ఒకవైపు ట్రిప్పుకు 20,000 నుంచి 50,000 రూపాయలకు పెంచేశారు. పోనీ సొంత వాహనాల్లో వెళ్లే వారికి ఏమన్నా సుఖమా అంటే ఏ రోజుకు ఆ రోజు అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అవస్థలు తప్పడం లేదు. ఎటువైపు నుంచి అక్కడికి చేరుకోవాలని అనుకున్నా నలుదిక్కులా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతుంది. పిల్లలు, ముసలి వాళ్లతో వెళ్లే వాళ్లకు మరీ ఎక్కువగా అవస్థలు తప్పడం లేదు. అయినా సరే ఎలాగోలా వెళ్లాలి అనుకునే వారికి ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్లి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వరకు వందే భారత్ రైళ్లలో వెళ్లడం ఓ బెటర్ ఆప్షన్ అంటున్నారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వరకు వందే భారత్ 6 గంటల ప్రయాణంగా ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రద్దీ తక్కువ ఉండే ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటే బెటర్ అని అంటున్నారు ట్రావెల్ ఏజెంట్లు. ఎలాగో 15, 16 తేదీల్లో శని, ఆదివారాల రద్దీ ఉంటుంది. ఇక 17 నుంచి 24 వరకు కాస్త బెటర్. మళ్లీ చివరి 2 రోజులు మహాశివరాత్రి జనం పోటెత్తుతారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి. అందుకే సరైన నిర్ణయం తీసుకుంటే జీవితకాలం అనుభూతి మీ సొంతం అవుతుందని అంటున్నారు. ఎలాగోలా ఈ చివరి రోజుల్లోనైనా మహాకుంభమేళ జాతరకు హాజరై పుణ్య స్నానం చేసినట్లయితే పుణ్యం, పురుషార్థం లభిస్తుందని అంటున్నారు భక్తులు. చూసారుగా, ఇది ఇవాల్టి మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.